మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఓటింగ్ మొత్తం కళ్యాణ్ వర్సెస్ తనుజాయే పడుతుంది. ఎవరికి కప్పు గెలిచే అవకాశం ఉంది? కేవలం 2 రోజులే ఉంది గ్యాప్. ఇవాళ పక్కన పెట్టేస్తే తీసి గురు, శుక్ర ఈ 2 డేస్లో పడే ఓటింగ్ని బట్టి ఫైనల్ విన్నర్ డిసైడ్ అయిపోతారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని అందరికీ తెలియాలి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనుజ రెండిట్లో ఒక్కటి పేరుని మీరు కామెంట్ చేయండి. కనీసం 2000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. మీరు జియో హాట్స్టార్లో వేసినా, ఇంకొక చోట వేసినా, యూట్యూబ్ పోల్స్లో వేసినా ఎవరికి కనపడదు మీరు వేసే కామెంట్. మీరు వేసారని తెలియదు కదా, పోల్ నెంబర్ ఎన్నైతే పోట్లు పడతాయో కనిపిస్తుంది తప్ప మీరు వేసారని తెలియదు. ఇక్కడైతే చూడండి ఎంతమంది జెన్యూన్గా ఇస్తున్నారో తెలిసిపోద్ది యూట్యూబ్ కామెంట్స్ అయితే. సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ రెండిట్లో కామెంట్ చేయండి. హౌస్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తనూజ, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అగ్నిపరీక్ష నుంచి కళ్యాణ్, సెలబ్రిటీస్ నుంచి తనూజ, ఇట్లా వీళ్ళందరూ హౌస్లోకి అడుగు పెట్టిన డే 1 నుంచి మీరు చూసుకుంటే ఎండ్ వరకు, అంటే మొన్న 11, 12 వారాల వరకు తనూజ టాప్లో పర్ఫెక్ట్గా నిలిచింది. టాప్ విన్నర్గా నిలవబోతుంది తనూజ. అందులో క్వశ్చనే లేదనుకున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా. అసలు ఈమెను ఎదిరించి నిలబడి ఓట్లు సాధించుకోగల సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తారా అనుకుంటే భరణి లాంటి సెలబ్రిటీ, ఇమాన్యుల్ లాంటి తోపు క్యాండిడేట్లే సరెండర్ అయిపోయి డీలా పడిపోయిన సిచ్యువేషన్లో ఒక కామనర్ తనూజాని దాటి వెళ్ళగలుగుతాడని ఎవరు ఊహించలా. దివ్య అతిపెద్ద గొడవ పడినా కూడా తనూజ ఫ్యాన్స్ ఆమెను చాలా తెలివిగా బయటికి పంపించేశారు. కానీ కళ్యాణ్ మాత్రం ఒక ఎమర్జింగ్ సూపర్ హీరో లాగా ఎమర్జ్ అయ్యాడు అనేది క్లియర్ కట్ పిక్చర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు తనూజ వర్సెస్ కళ్యాణ్ అనేది పర్ఫెక్ట్గా హౌస్లో నడుస్తుంది, హౌస్ బయట నడుస్తుంది. హౌస్లో మాత్రం ఇద్దరు అన్యోన్యమైనటువంటి ఫ్రెండ్స్ లాగా చాలా నార్మల్గా ఏమీ జరగనట్టు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ తనూజ వెనకాలే తిరుగుతూ అమ్మాయికి సపోర్ట్ చేస్తూనే ఇల్లంతా నడిపిస్తున్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో బయట మాత్రం ఇద్దరు పిఆర్ టీములు విపరీతంగా కష్టపడుతున్నాయి. కళ్యాణ్ పిఆర్ టీము స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి చోట్లకు వెళ్ళి ఓట్లేయండి కళ్యాణ్కి, మన సోల్జర్ లాంటి వ్యక్తి మన దేశ ప్రతిష్టను కాపాడతాడు అది ఇదని వాళ్ళ కార్డు, సోల్జర్ కార్డు, కులం కార్డు వాళ్ళు వాడుతుంటే వీళ్ళు భాష కార్డు. కర్ణాటకలో ఒక పిల్ల, కన్నడ పిల్ల వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోటీ పడుతోంది, ఆంధ్ర తెలంగాణలో తెలుగు బిగ్ బాస్లో పోటీ పడుతోంది. మన అమ్మాయిని మనం గెలిపించుకోవాలని వీళ్ళు సిగ్గు లేకుండా కులం కార్డు, వీళ్ళు సిగ్గు లేకుండా భాష కార్డు వాడుకుంటున్నారు. సోల్జర్ కార్డు వాడడాన్ని అండ్ ఒక సెలబ్రిటీ కార్డు వాడడాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది హౌస్లో గేమ్ బట్టి మీరు ఓటేయండి అనాలి. కానీ మా వాడు సోల్జరు, మా అమ్మాయి సూపర్ సీరియల్ హీరోయిన్ అందుకు ఓటేయండి అన్నాం, చాలా మూర్ఖత్వం. హౌస్లో గేమ్ చూడండి, ఓటేయండి ఎవరికైనా సరే. నేను గతంలో ఫస్ట్ సీజన్లో నేను శివబాలాజీని సపోర్ట్ చేశాను. నాకు అప్పుడు ధనరాజ్ అంటే ఇష్టం. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఒకటే మాట చెప్తాను. ఆ తర్వాత సీజన్లో ఎవరిని ఎప్పుడు సపోర్ట్ చేయలే. అప్పటికిప్పుడు నాది ఒకటే మాట, గేమ్లో ఎట్లా ఆడుతున్నారు గేమ్లో అని చూసి ఓటేండి అని అడుగుతాను తప్ప ఇవన్నీ బుల్షిట్ మాటలు. అయితే ఇప్పుడు తనూజ పిఆర్ బాగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఎన్టీఆర్ ట్రెండ్స్ అని, ప్రభాస్ ట్రెండ్స్ అని ఉంటాయి, బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టున్నారు. నేరుగా హ్యాండిల్స్ వేసేస్తాను తనూజాని సపోర్ట్ చేయండి, వి సపోర్ట్ తనూజ, ఓట్ ఫర్ తనూజ అండి. ఓ పక్క కళ్యాణ్ పిఆర్ ఏం తక్కువ తినలా, వాళ్ళు విపరీతంగా ఈ రకమైన స్కూల్స్, కాలేజ్కి వెళ్ళి పూర్ బాయ్ అనే హ్యాష్ట్యాగ్, పూర్ సోల్జర్ అనే హ్యాష్ట్యాగ్, ఎంత మూర్ఖత్వం చూడండి. సోల్జర్ అనే కార్డు వాళ్ళు వాడుతుంటే ఇక్కడ హీరోల కార్డును వీళ్ళు వాడుతూ డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఇంత పెద్ద పెద్ద హ్యాండిల్స్తో ఓట్లేమని అడిగిస్తున్నారు. అంటే బయట పవన్ సాయి చేయిస్తున్నాడు తెర వెనకుండా కనిపిస్తోంది. ఇక్కడ మరి కళ్యాణ్ కోసం ఎవరు చేస్తున్నారు? అతను బ్రదర్ చేస్తున్నాడా? వేరే పిఆర్ టీంకి ఏమైనా ఇతను బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడే కళ్యాణ్ ఎవరికైనా అప్పచెప్పాడా? ఇవన్నీ మనకు తెలియదు. కానీ చాలా హోరాహోరీగా పోటీ అయితే నడుస్తుంది పిఆర్ టీమ్స్ పోటీ. హౌస్లో మాత్రం సీతం వాకిట్లో సిరిమల చెట్టు నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. సో మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి.